హలో అక్వామన్, ఇక్కడ చూడండి మన బట్టుగాడు స్నూఫీ గాడిని తెగ గిల్లేస్తున్నాడు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఇప్పుడు గిల్లడం అయిపోయింది. ఇప్పుడు వచ్చి కాళ్ళు తుడుచుకుంటున్నాడు. అది మన స్నూఫీ గాడి తోకపైన. గల్లీ కుక్కలకి లీడర్ని కాళ్ళ కింద పట్టాలాగా మార్చేసుకున్నావు కదరా. వీడు చేసే పనులకి మన స్నూఫీ గాడి ఇన్నర్ ఫీలింగ్ మళ్ళీ నా కొడుక్కి ఎంత కక్కుర్తంటే ఆ చికెన్ పీస్ వీడిదంట, అసలు సచ్చినా ఇవ్వడంట. దాన్ని గిలగిలా కొట్టేసుకుంటున్నాడు. ఆ చికెన్ పీస్ నాదిరా, నేను ఇవ్వను, నాకు ఇచ్చే అని చెప్పి. సరే తీసుకోరా నీ చికెన్ పీస్ నువ్వే అంటే చూడండి ఎట్లా ఎగిరి పట్టుకొని తీసుకుంటున్నాడు. ఇంకా చికెన్ పీస్ పట్టుకొని ఇంకా పారిపోతాడు ఒక వెరైటీ స్టైల్లో దొంగనా కొడుకులాగా. చూడండి, స్నూఫీ గాడికి ఇవ్వకూడదు. ఇప్పుడు స్నూఫీ గాడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఆ చికెన్ పీస్ ని పట్టుకొని. ఈ టైంలో ఇంటి డోర్ తెరిస్తే హిమాలయాలకు కూడా వెళ్ళిపోతాడు ఆ చికెన్ పీస్ ని పట్టుకొని. ఇంకా ఆ చికెన్ పీస్ ని అలా దూరంగా పట్టుకొని డెడ్ ఎండ్ కి వచ్చేసాడు. ఇంకా అప్పుడు అక్కడ తినడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ నా కొడుక్కి ఫ్యాన్స్ వాళ్ళ కింద కామెంట్స్ లో బట్టు బాయ్ చూపిస్తాం అంటున్నారు. అంత పెద్ద చికెన్ పీస్ ని అవలీలగా ఎలా తినేసాడో చూడండి. నిజంగా డైనోసర్ మనవడీడు. ఎనీవేస్, బట్టు బాయ్ బోల్తే. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.